హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్ అండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇదైతే మా ఊర్లో గంగమ్మ తల్లి జాతర అండి. మా ఊరు పేరు ఉదయవారిపాలెం. మా ఊరు నుంచి ఈ టెంపుల్ అయితే 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడికి వచ్చి మా ఊరు వాళ్ళు అమ్మవారిని అయితే అలా పల్లకిలో తీసుకొస్తారండి. ఆ పల్లకిలో అమ్మవారిని పెట్టే ముందుగా దండకాలు చదివి అమ్మవారికి యాటను కోసుకొని పొంగళ్ళు పెట్టుకుంటారు. ఆ పొంగలు పెట్టుకున్న తర్వాత అమ్మవారిని పల్లకిలో ఎక్కించుకో అలా పెట్టి మా ఊర్లోకి ఎంటర్ అయిన తర్వాత కూడా ఇక్కడైతే అలాగే యాటను కోసుకొని దండకాలు చదువుతారు అమ్మవారికి. ఆ దండకాలు చదివిన తర్వాత ఊర్లోకి తీసుకొస్తారనమాట. పొలిమేర దగ్గర అయితే ఆ దండకాలు చదివి యాటను కోస్తారు. ఊర్లోకి వచ్చిన తర్వాత కూడా ఊర్లో అయితే ఆ అమ్మవారి పల్లకి ఏదైతే ఉందో ఆ పల్లకిని అయితే మా ఊరు వాళ్ళే మోస్తూ ఉంటారు. ఊరు మొత్తం మా ఊరు వాళ్ళే మోస్తారండి. ఆ అమ్మవారిని ఇంటింటికి తీసుకొస్తారు. ఇంటి ముందుకు వచ్చినప్పుడైతే మనం వారు పోసేసి ఇలాగ నేను తీసుకొస్తున్నానండి అక్కడ దీపము. అలా దీపము, బ్లౌజ్ పీసు, రైస్, పసుపు కుంకుమ, బ్యాంగిల్స్ అండ్ పూలు ఇలాంటివన్నీ తాంబూలం కింద అమ్మవారికి నైవేద్యంగా ఇచ్చుకుంటామండి. నైవేద్యంగా ఇచ్చుకున్న తర్వాత కొబ్బరికాయలు కొట్టుకొని వేటను కోసుకునే వాళ్ళు వేటను కోసుకుంటారు. వేట అంటే ఇక్కడ వచ్చేసి మేకలు, గొర్రెలు, కోళ్ళు ఇవి ఉంటాయి కదండి. అలా అమ్మవారి ముందు కోసుకుంటారనమాట మొక్కుబడి కింద. అమ్మవారికి అయితే ఇంకా నిమ్మకాయలు, పూలు అలాంటివి ఎవరికి ఇష్టం మొక్కుబడి ఉన్నవి అలా ఇచ్చుకుంటారు. ఇదైతే మా ఊరి జాతర. మా ఊరి జాతర కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.